నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డపాటి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్కరు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. తర్వాత నెక్స్ట్ సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్? 2019లో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరిచి అప్పటి ముఖ్యమంత్రి మన పులివెందుల ఎమ్మెల్యే 6 నెలల్లో నేనేంటో నిరూపించుకుంటానని చెప్పాడనమాట. ఆ సమయంలో 6 నెలలు కాదు కదా, 6 రోజుల్లోనే విధ్వంసం స్టార్ట్ చేశాడు. ఆ విధ్వంసం ప్రజావేదికతో మొదలైందనమాట. ఆ నెగిటివిటీ కంటిన్యూ అయింది 5 సంవత్సరాలు. అన్ని అరాచకాలు, దుర్మార్గాలు, అమరావతిని పూర్తిగా ధ్వంసం చేయటం, రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని నాశనం చేయటం, ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రాకుండా అవటం, వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయేటట్టు చేయటం, అమర్ రాజా లాంటి కంపెనీ వాళ్ళు కూడా 10,000 crores ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో వచ్చేయటం, ఇలా రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. అలా అభివృద్ధి వైసే కాకుండా సామాజికంగా కూడా వాళ్ళు వాడిన భాష సభ్య పదజాలంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా బిహేవ్ చేశారు. మంత్రులు కానీ వారి నాయకులు కానీ అరాచకం సృష్టించారనమాట. అందువల్ల ప్రజలు వారికి బుద్ధి చెప్పి 2024లో వారి యొక్క 151 ఎమ్మెల్యేల నుంచి వాళ్ళని 11 సంఖ్యకి దించారు. ఆ 11 సంఖ్య కూడా పొరపాటున వచ్చింది. ఆ 11 సంఖ్య కూడా రాకుండా ఉంటే బాగుండేదని అందరు ప్రజలు అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు. ప్రతిపక్ష పార్టీ హోదా రావాలంటే 10% మెంబర్స్ ఉండాలన్నమాట. ఆ స్థితిలో ఉంది ఆ గవర్నమెంట్, ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం. ఆ పార్టీలో ఆ పార్టీ నాయకుడికి రిలయబిలిటీ, విశ్వసనీయత అనేదే లేకుండా పోయింది. ప్రతి దాంట్లోనూ ఆయన చెప్పిందన్నీ మడం తిప్పాడు, అన్ని అబద్ధాలు ఆడాడు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నన్ను క్యాబినెట్ హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చిన్నపిల్లాడిలాగా అడుగుతున్నాడు. పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత, ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక్క నెలలోనే 35 హత్యలు జరిగిపోయినాయి, లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయింది అని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని అడిగాడు. అది అందరికి వింతగా ఉంది. కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 monthలో ఎవరైనా ఢిల్లీ వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వానికి అపోజిషన్గా ఉన్న కొంతమంది నాయకులను పోజేసుకుని ప్రెసిడెంట్ రూల్ పెట్టమని అడిగాడు అనమాట. అది ఎంత హాస్యాస్పదమో ఎవరికి అర్థం కాల. 35 మంది ఎక్కడ హత్య చేయబడ్డారు, అసలు జరిగిందా జరగలేదా, ఎక్కడున్నారో చెప్పమంటే ఇంతవరకు చెప్పలే. అలాంటి స్థితిలో వాళ్ళ పార్టీలో నాయకులే అసంతృప్తి చెంది జిల్లాల వారీగా పార్టీని వీడుతున్నారు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు పార్టీ మారిపోయాడు. అలాగే ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన మారిపోయాడు. అట్లాగే కృష్ణా జిల్లాలో జగ్గేపేట నుంచి ఉదయభాను మారిపోయాడు. అలా ప్రతి జిల్లాలోనూ నాయకులందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఏ జిల్లా, గుంటూరు జిల్లాలో సరైన నాయకుడు లేడు ఆ పార్టీకి. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు సీనియర్ మోస్ట్ పర్సన్, ఆయన డాక్టరేట్ సైంటిస్ట్, ఆయన కూడా పార్టీని వీడే ఆలోచన ఉన్నారని తెలుస్తుంది. అట్లాగే ఫార్మర్ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, ఆవిడ కూడా పార్టీ వీడుతుందని అనుకుంటున్నారు. అట్లాగే కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి గుడివాడ, బందరు, గన్నవరం ఎమ్మెల్యేలు తప్పితే ఎవరూ లేరు, అందరూ వచ్చేసారు. ఎలక్షన్స్ ఎన్నికలకు ముందే వచ్చేసిన వాళ్ళు మన వసంత కృష్ణప్రసాద్ గారు. అలాగే గుంటూరు జిల్లాలో కృష్ణదేవరాయలు చాలా ఎక్సలెంట్ యంగ్స్టర్ ఎంపీ, ఆయన కూడా ఎన్నికల ముందే పార్టీ మారి తెలుగుదేశంకి వచ్చేసాడు. ఆయన వాళ్ళ పార్లమెంట్ పార్టీ నాయకుడు అయ్యాడు. అలాగే కృష్ణా జిల్లాలో బాలశౌరి, ఆయన ఇప్పుడు బందర్ ఎంపీ, ఆయన కూడా సీనియర్ మోస్ట్ పర్సన్, ఆయన ఎన్నికల ముందే పార్టీ మారి సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఇట్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆడనాని పార్టీ రిజైన్ చేశాడు. ఇలా చెప్పుకుంటా పోతే అసలు నాయకులు ఎక్కడ కనపట్ల. రాయలసీమలో ఎవరు కనపట్ల. ఒక్క చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఒక్కడు కనపడుతున్నాడు అనమాట, కొంచెం ఉన్నాళ్ళు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్సే మారిపోయాడు. ఇలా అసలు ఆ పార్టీలో అసలు ఏ నాయకులు ఉన్నారో అసలు ఎవరు ఇప్పుడు మనం లొకేట్ చేయలేం సరైన నాయకుల్ని. అంటే సమర్థత ఉన్నవాళ్ళని. అంటే అందరికీ ఒకే నాయకుని, సకల శాఖ మంత్రి అని ఒక ఆయన పెట్టుకున్నాడు సలహాదారుగా. అందుకని అసలు ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్నల్లా దారుణాతి దారుణంగా అసభ్య పదజాలంతో చంద్రబాబు గారిని
ఎవరినైనా సరే దూషించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఒకవేళ పార్టీ నుంచి మారాలన్నా ఏ పార్టీ వాళ్ళని తీసుకోరు. వాళ్ళు ప్రజలే వెలివేశారు, ప్రజలు బహిష్కరించారు, సంఘ బహిష్కరణ చేశారు వాళ్ళని. వాళ్ళ పేర్లు కూడా మనం మాట్లాడుకోవడం అనవసరం. గన్నవరం, గుడివాడ, అట్లాగే కాకినాడ, అట్లా నగరి, అట్లా చాలామంది ఉన్నారు, నెల్లూరు, అట్లా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు. వీళ్ళ ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు వీళ్ళని తీసుకునటానికి రెడీగా లేరు. నేను అనుకోవడం ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళ రాజకీయ జీవితం సమాధి జరిగినట్లే. ఇవాళ అవంతి శ్రీనివాస్ ఫ్రమ్ భీమిలి, ఆయన కూడా మొట్టమొదటి ప్రజారాజ్యంతో ఎంటర్ అయ్యి తెలుగుదేశంలో అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యాడు. 2019లో వైఎస్ఆర్సీపీగా మినిస్టర్ కూడా అయ్యాడు భీమిలి నుంచి. ఇప్పుడు ఆయన కూడా ఇవాళ రాజీనామా పత్రం సమర్పించాడు. ఆయన ఏమంటున్నాడంటే, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు, మొన్న ఇప్పుడే ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఇప్పటికే అలసిపోయారు కార్యకర్తలందరూ, మేము ఇప్పుడు పోరాటం అంటే వాళ్ళకి 1 year టైం అన్నా ఇవ్వాలి కొత్త గవర్నమెంట్కి, ఇవ్వకుండా మేమందరం అలసిపోయి ఉన్న కార్యకర్తలతో మేము ఈ పోరాటాలు చేయలేము, ఆయన స్వయంకృతాపరాధం మందిది. ఎవరు రాజకీయంలో ఏదైనా సరే ఎప్పుడూ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి, భస్మాసుర హస్తాలే ఉంటాయి అన్నమాట. ఎవరి చెయ్యి ఆ నెత్తిన మీద పెట్టుకుంటారు అంతే. లేకపోతే 151 సీట్లు ఇచ్చి ప్రజలు మంచి పరిపాలన చేయరా బాబు అంటే తుక్కుగా అసలు ఎవరు ఊహించనంత ధ్వంసం చేసి వదిలిపెట్టారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒక 30-40 సంవత్సరాల పాటు వెనకబడిపోయింది రాష్ట్రం. ఇది ఒక గ్రంథం, చారిత్రాత్మకం అనమాట. ఈ 2019 నుంచి 2024 అనే ఎవరైతే పరిపాలించారో వాళ్ళని మనం ఒక చరిత్రలో లిఖించవచ్చు అనమాట, పేజీలుగా రాయొచ్చు అనమాట. వాళ్ళు చరిత్రహీనులు, అలాంటి పార్టీ అనమాట అది. నా దృష్టిలో ఆ పార్టీ ఒక 2 years లోపు పార్టీ కనుమరుగవుద్ది అనుకుంటున్నా. అసలు వాళ్ళకి అసలు అభ్యర్థులే దొరకరు. ఈవెన్ మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ అసలు క్యాండిడేట్సే ఉండకపోయిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నాయకుడి యొక్క తీరు అలాంటిది అనమాట, నాయకుడి యొక్క ప్రవర్తన అట్లాంటిది. ఒకసారి ఓటమి చెందాము, ఎందుకు చెందాము అనే రియలైజేషన్ లేదు. ఎందుకు అందరినీ, ఒక నాయకులందరినీ, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులందరినీ పిలిచి మన ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, మన ఎందుకు ప్రజలు తిరస్కరించారు అనేది లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇప్పుడు కూడా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు అన్నమాట. అది కాక గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇసుక స్కాము, మద్యం స్కాము, ఇప్పుడు బియ్యం రవాణా స్కాము, మనుషుల్ని బెదిరించి సెజ్జలు రాయించుకోవటం, ఒక్కటేంటి అసలు చెప్పుకుంటా పోతే మనకు ఒక గంట కూడా చాలదనమాట. వాళ్ళు చేసిన అకృత్యాలు, అవినీతి, అహింస అనే పదానికి అర్థం లేకుండా చేశారు. హింసతోనే పరిపాలన చేశారనమాట. కాబట్టి ఆ పార్టీ ఉండే లక్షణాలు అసలు ఎవరికి కనపట్ల. మళ్ళీ గోదావరి జిల్లాలో ఇంకో అతను గ్రంథి శ్రీనివాస్ అని భీమవరం నుంచి, ఆయన కూడా రాజీనామా చేస్తాడని అనుకుంటున్నారు ఇప్పుడు. ఇట్లా వరుసగా ఒక్కొక్క వికెట్ పడిపోతుంది. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఒక ఇంపార్టెంట్ లీడర్ బొత్స ఒక్కడు మిగిలాడు అక్కడ. అట్లాగే రాయలసీమలో పెద్దిరెడ్డి ఒక్కడు మిగిలాడు. ఇంకా మిగతా లీడర్స్కి క్రెడిబిలిటీ లేదు. వైవి సుబ్బారెడ్డి అని, లేకపోతే కరుణాకర్ రెడ్డో, లేకపోతే చెవిరెడ్డో, వీళ్ళందరి మీద చాలా బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి. అసలు మంచి నాయకుడు ఇతను అని చెప్పుకోవటానికి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ లేరు. ఒకవేళ మంచి ఆయన ఉన్నా ఆ నాయకుడు యొక్క ప్రవర్తన చూసి నోరు మెదలకుండా కూర్చుంటున్నారు. మెల్లగా సమయం వచ్చినప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతారు. అది అసలు పార్టీయే కాదు. ఆ పార్టీ నుంచి వాళ్ళ చెల్లెడే వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది, తల్లి చెల్లెళ్ళే వెళ్ళిపోయారు. ఇంకా అసలు అతనికి మనుగడ ఉండదు అనుకుంటున్నాం, రాజకీయ మనుగడ ఉండదు. అతను చేసిన అవినీతికి, అతనుకున్న ఈడీ కేసులకి అతను ఎక్కడికి వెళ్తాడో అందరికీ తెలుసు. అది నెక్స్ట్ జనంలోకి వస్తారని కూడా అంటున్నారు కదా సార్ పండగ తర్వాత. జనంలోకి అదంతా ఏంటంటే సైకలాజికల్గా గేమ్ ఆడటానికి మొదలుపెట్టాడు. ప్రజల్లో ఏదో అసంతృప్తి ఉంది, ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, అది ఎవరు నమ్మరు. ఎందుకంటే అనూహ్యమైన డెవలప్మెంట్ జరుగుతుంది. 6 నెలల్లో మన ఊహకు అందని విధంగా కంపెనీలు వచ్చినాయి. ఎవరికి ఊహకు అందదు. కాకపోతే ఏంటంటే సంక్షేమంలో కొన్ని మాత్రమే అమలు పరిచారు. ఇప్పటికి 6 నెలల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ గవర్నమెంట్ చేయలేదు. ఇంకా చాలా టైం ఉంది, 5 సంవత్సరాలు. ఆయన పెన్షన్ ఎప్పుడు ఇచ్చాడు? 2000 నుంచి 3000కి చేసింది 24కి ఇచ్చాడు. 3000 పూర్తిగా కావాలంటే 250 పెంచుకుంటా 2024. కానీ ఆయన చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలే. ఇప్పుడే 6 నెలలు కాకుండా ఇది చేయలేదు, ఇది చేయలేదు, రైతులకు అది చేయలేదు అంటే ఎలా? రైతులకు చేస్తున్నారు. ఇవాళ రైతు ధాన్యం అమ్మితే 48 అవర్స్లో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓన్లీ 48 అవర్స్.
మనోహర్ గారు చాలా ఎఫిషియెంట్గా దాన్ని ఆ సిస్టమ్ నడుపుతున్నాడు. తేమ ఉందని కొంటలేదని కాదు, 20% తేమ ఉన్నా కూడా కొనమన్నారు ధాన్యాన్ని. అలా రైతుల్లోనూ అసంతృప్తి లేదు. కావాలంటే ఏంటంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇవన్నీ మెల్లగా వస్తాయి అన్నమాట. దానికోసం ఓవర్ నైట్ ఏది ఒక్క రోజులో వాళ్ళు పాడుపెట్టిన రాష్ట్రాన్ని ఒక్క రోజులో ఎన్ని తీసుకొచ్చి ఎక్కడిస్తారు? వాడి దగ్గర ఆర్థికంగా డబ్బులు ఎక్కడున్నాయి రాష్ట్రంలో? పూర్తిగా అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు వాడు. ఇప్పుడు అవన్నీ సరి చేసుకుని ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే పెట్టుబడులు వస్తున్నాయి. మెల్లగా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సో ఇదండి, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.